సీఎం అరవింద్ కేజ్రీవాల్కు జారీ చేసిన ఈడీ సమన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ ఆదేశానుసారం ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిందని ఆరోపించారు. ప్రధాని మోడీ మిడతల దాడికి భయపడేది లేదని, నిజాయితీకి మారుపేరైన అరవింద్ కేజ్రీవాల్కు దేశ ప్రజలు ఆఫ్ శ్రేణులు అండగా ఉంటారని తెలిపారు. ఢిల్లీ పాలన విధానం చూసి ప్రధాని మోడీ భయం, ద్వేషం పెంచుకొని అరవింద్ కేజ్రీవాల్పై ఈడీ దాడులు చేయిస్తున్నారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ, इंकलाब, केजरीवाल संघर्ष करो, भारत माता की, केजरीवाल संघर्ष करो, ईडीसी पे हटाओ, ईडीसी पे हटाओ, ईडीसी पे हटाओ, मोदी हटाओ, सीबीआई डाउन 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 डाउन, अरविंद केजरीवाल गारी नायकत्वम, वर्दिल्लाली वर्दिल्लाली, अरविंद केजरीवाल गारी नायकत्वम, वर्दिल्लाली वर्दिल्लाली, अरविंद केजरीवाल गारी नायकत्वम, वर्दिल्लाली वर्दिल्लाली, आम आदमी पार्टी जिंदाबाद. కేజ్రీవాల్ గారికి నోటీస్ ఇవ్వడానికి నిరసిస్తూ ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, నాతో పాటు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాములు గౌడ్, మహమ్మద్ మాజిద్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శన చేపడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2014 తర్వాత ఇప్పటి వరకు 3023 కేసులు ఈడీ సిబిఐలు బుక్ చేశాయి. వాటన్నిటిలో కూడా 20-25 కేసులు తప్ప మిగతా కేసులన్నిటిలో కూడా వారందరూ బీజేపీలో జాయిన్ అవ్వగానే మారిపోయారు. ఎంతో మందిని చూస్తున్నాం. అదే పద్ధతుల్లోనే ఈ రోజు దేశంలో మోడీ గారు ఎవరికన్నా భయపడుతున్నారంటే అది ఒక్కడో దట్ ఈస్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ ని కూడా ఈడీ సిబిఐలు పెట్టి లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో మంచి వైద్యాన్ని అందించిన సత్యేంద్ర జైన్ ని దాదాపు 1.5 year గా జైల్లో పెట్టారు. ఇంతవరకు కేసులు ఏమీ ప్రూవ్ కాలేదు. అలాగే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి 3 నెలలు దాటింది. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టచ్చేమో గానీ ఆయన ఆలోచనని, ఆయన లక్ష్యాన్ని జైల్లో పెట్టలేరు. లక్షలాది కోట్లాది కేజ్రీవాల్ గారు పుట్టుకొస్తారు, ఆయన ఆశయాన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే అవినీతి వ్యతిరేక పోరాటంతో పుట్టింది. ప్రజల సొమ్ములు ప్రజలకే అందించాలని, ప్రజల కట్టే పన్నులు ప్రజలకే ఇవ్వాలని భగత్ సింగ్ ఆశయాలతో, అంబేద్కర్ ఆలోచన విధానంతో పుట్టిన పార్టీ ఈడీ సిబిఐని ఈరోజు తమ పప్పెట్లాగా చేసుకుని బీజేపీ ఈరోజు వాషింగ్ పౌడర్ నిర్మా పద్ధతుల్లో ఆ పార్టీలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూశాం అజిత్ సింగ్